ప్రియమైన తల్లిదండ్రులకు నా నమస్సుమాంజలులు. మీరు మీ పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ పిల్లలను ఎండలో తిరగనీయకుండా సాధ్యమైనంత వరకు ఇండోర్ గేమ్స్ను ఆడే విధంగా ప్రోత్సహించండి, ఆడే విధంగా చూడండి. తర్వాత డీహైడ్రేషన్కి పోకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ, ఓఆర్ఎస్ వాటర్ కానీ, తర్వాత మజ్జిగ నీళ్ళు ఇలాంటివి వాళ్ళకు ప్రొవైడ్ చేయండి. తర్వాత ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకు కొంత ప్రాజెక్టు వర్క్, నాకు తెలిసినంత వరకు కొంత ప్రాజెక్టు వర్క్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేంటంటే ప్రతి 3-4 నోట్బుక్స్, లాంగ్ నోట్బుక్స్ కొనించండి. ఒకటి తెలుగు పెట్టండి. ఆ తెలుగులో ప్రతిరోజు ఒక పేపరు లేక ఒక లెసన్ హ్యాండ్ రైటింగ్ రాయడం ఇంప్రూవ్ చేయమని చెప్పండి. ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఈ హాలిడేస్లో వాళ్ళ యొక్క హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. విత్ డేట్స్తో పాటు రాయాలని చెప్పండి. ఇకపోతే మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథ్స్ కూడా ఏం చేయాలని అంటే వాళ్ళకు టేబుల్స్ బాగా నేర్పించండి. మామూలుగా అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, తర్వాత ఫ్రాక్షన్స్ ఇవన్నీ బాగా చేయమని చెప్పండి. తర్వాత హిందీకి కూడా అదే విధంగా చేయమని చెప్పండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఈ సమ్మర్ హాలిడేస్ను యూటిలైజ్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. తర్వాత స్కూల్ రిఓపెన్ తర్వాత ఈ పిల్లలు చేసినటువంటి ఈ ప్రాజెక్టు వర్క్ అంతా కూడా మీ మేడం వాళ్ళకు, మీ సార్ వాళ్ళకు, మీ టీచర్లకు చూపెట్టండి. వాళ్ళు అడుగుతారు, ఈ సమ్మర్ హాలిడేస్ హౌ టు ఎంజాయ్ యువర్ సమ్మర్ హాలిడేస్ అని అడుగుతారు. అప్పుడు మీరు ఈ విధంగా చేసిన మేడం అని మీరు చెప్తే మీరు మిగతా పిల్లలకు రోల్ మోడల్గా అవుతారు. దయచేసి ఈ విధంగా చేయడము మంచిది అని మీ పిల్లలకు మీ యొక్క మార్గదర్శకత్వంలో చేపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.